సుధీర్ రెడ్డి గారు వెంటనే బహిరంగంగా ముందు క్షమాపణ చెప్పు. నీకు రాజకీయాలపైన ఎలాంటి ఏమైనా నీతి నియమాలు ఉంటే, సిగ్గుశరం ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే వెంటనే అన్కండిషనల్ క్షమాపణ చెప్పి వేడుకో. మహిళా కార్పొరేటర్ కాళ్ళు మొక్కి క్షమాపణ కోరుకో. నువ్వు వలస వచ్చిన వలివి నగర్కి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, తాత తండ్రుల ఆస్తులు ఇక్కడ కనబడతాయి. నీలాగా అక్రమాస్తులు లేవు, కబ్జాలు లేవు. మా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా కబ్జాలలో పాల్గొంటలేరు. ఇక్కడ నీ తొత్తి గ్యాంగ్కి కబ్జాలు చేయించి, చెరువులు కబ్జాలు చేసి, అక్రమాస్తులు తీసి పెట్టుకొని వాళ్ళని ఇంటేసుకొని తిరిగి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ భయపడుతోడు కూడా లేడు, గాజులు పెట్టుకుని కూర్చోలే. ఇక్కడ నీ ఆటలు ఇంకా సాగి, నీ రౌడీజం ఇంకా నడవదు. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు పనిచేస్తే మంచిది. నువ్వు ఎమ్మెల్యేవు, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు, గౌరవిస్తాం. రా, మంత్రి వచ్చినప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ నెత్తి మీద కొట్టుకుంటావో, కొట్టి నీళ్ళు కప్పుకుంటావో, లేకపోతే కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్ళతోటి నువ్వు సుజాత గారి పైన చేసిన వ్యాఖ్యలకి చింతిస్తూ వాళ్ళ కాళ్ళు గడుము. అంతేగాని నీ చౌకవర రాజకీయం చేయకు.